28 నెలల 6వ భాగం అండి అది. చక్కగా లైన్ కొట్టుకుందాం. ముప్పై చెస్ట్ 28.5 1.5 కలిపినాము 30 అయింది. 30లో 4 భాగం 7.5. చేతి లూజింగ్ అండి 10.5 11 సవా 11 11 ఒక్క పాయింట్ తక్కువ చేస్తే 538 అండి 538. ఇప్పుడు షోల్డర్ వచ్చేసిందండి మనకు 538 షోల్డర్ వచ్చేసింది. 538 ఒక లైన్ కొట్టుకుందామండి. ఇది దీని మధ్యలో 5 ఇంచులు. ఆర్మోల్ అండి 7 ఇది లోపల సైడ్ నుంచి కొలుస్తున్నామండి. 7 1.5 మార్జిన్. కమ్మర్ 24 అండి. ఇరవై 4వ భాగం 6 ఇంచులు. 1 ఇంచు డాట్ మార్జిన్ 1.5 సైడ్ మార్జిన్ అండి. అది చక్కగా లైన్ కొట్టుకుందాం. అవునండి 2.5. బ్యాక్ ఇంకా గల్ల 11 ఇంచులు అండి. నేను కొలత తీసుకున్న క్రాసే కొలుస్తానండి. ఇక్కడ కస్టమర్కి ఎంత కావాలో ఆయిల్ లెక్కతో పెట్టాలి. కస్టమర్కు చెస్ట్ తక్కువ ఉంది, అందుకే నేను 2.5 13 పెడతానండి. స్క్వేర్ గల్లనే కావాలి కస్టమర్కు. చెస్ట్ 30.5 అపెక్స్ డాట్ 9 ఇంచులు. 30.5 చెస్ట్. అలా 10వ భాగం 3 ఇంచుల కోసం 3 ఇంచుల కసుకు. ఇలా 3 ఇంచుల కసుకు. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాగ్ తీసుకొచ్చి చూపిస్తాను. కప్స్ తీసుకొచ్చి
2.5, ఇది 3 ఇంచుల ఒక షూ, ఇది అపెక్స్ స్టార్ట్ 9, 1/2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ కుషన్ పెడతాం, లైన్ కొట్టడం పైన గీత తీసుకొని లైన్ కొట్టి ఇప్పుడు అపెక్స్ స్టార్ట్. మూడున్నర ఇక్కడ, అది కాదు, అక్కడ 1/4 ఇంచ్ తక్కువ, ఎందుకంటే మనకు షేప్ రావడానికి. అది ఫ్రంట్ కుషన్ వేద్దాం, ఉప్పు ట్యాగ్ పెట్టి మార్జిన్ పెట్టి ఫ్రంట్ కుషన్ పెట్టినాం. ఇప్పుడు పైనుంచి 4, 4.5 మధ్య చిన్న సైజు ఉంది, 4 ఇంచులు మస్తు అయిపోయి, 4 ఇంచులు అయితే సరిపోతుంది. 4 ఇంచులు ఇప్పుడు ఇందులో కలిపేద్దాం. అది షోల్డర్ మార్జిన్ ముందటికల్లా 7.5. నేను ఇట్లా క్రాస్లో తీసుకుంటాను, క్రాస్లోనే మార్కింగ్ చేశాను. మీరు ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా మార్కింగ్ చేయాలి. ముందట ఎంత డిప్ కావాలో కస్టమర్ని అడిగి తెలుసుకోవాలా. ఇక్కడ కొద్దిగా షేప్ ఇద్దాం, షోల్డర్ పడకుండా. ఇప్పుడు కత్తిచ్చేద్దాం. అంత లోపల నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కటింగ్ నచ్చినా నచ్చకున్నా కామెంట్ చేయండి, ఎట్లా అనిపించింది కటింగ్ అనేది. ఇంకా మాకు అనుభవం రాలేదు, అనుభవం వస్తే ఇంకంటే మంచిగా చేస్తాను వీడియో. కటింగ్ అనుభవం ఉందండి, అది ప్రజెంటేషన్ చేసే అనుభవం రాలేదు ఇంకా. ఇప్పుడే కొత్త కదా మా ఛానల్ ఇది. ముంగట షేప్ తీద్దాం, ఫ్రంట్ షేప్ అన్ని బ్లౌజ్లకు ఇట్లా తీసుకుని దీనికి కూడా తీస్తామండి. అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఇంత ఇది 7.5 ఇంత కుట్టులో పోతుంది. 7.5 అక్కడ
10 వచ్చింది. ఇక్కడ రాశాను. మళ్ళీ మనకి ఇప్పుడు 30లో సగం 30 సగం 30.5 30.5 అందులో సగం 15.5 కావాలంటే ఇప్పుడు దాంట్లోకి 5.5 కలపాలి. 5.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే 6 ఇంచులు కావాలి మొత్తం మనకు. ఇక్కడ 10 లైన్ కొట్టుకుందాం. మనకి ఎంత కావాలన్నా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పీస్ ఎంత కావాలన్నా మనకు చూడండి. ఇప్పుడు 30.5 కావాలా, 30.5 సగం 15.5 ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా 7.5 10 15.5 అని 4 ఇంచ్ ఎక్స్ట్రా 16 టోటల్ 16. ఇప్పుడు 16కి ఎంత వస్తుంది? 6 ఇంచులు. చూడండి 6 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం 6 ఇంచులు తీసుకోవాలా. ఒక ఇంచుకి ఒక లైన్ కొట్టుకుందాం. ఇప్పుడు 6 ఇంచులు మనం 1.5 మార్జిన్ అది సైడ్ది మనది. ఇప్పుడు మనకు 6 ఇంచులు కావాలా. ఇంచులు 30.5 6 ఇంచులు. ఒక 6 ఇంచులు ఒక మార్కింగ్ వేసి స్ట్రేట్ లైన్ కొట్టుకుందాం ఒకటి. ఇప్పుడు మనం ఫ్రంట్ వరకు దండల మీద ఒక లైన్ కొట్టుకుందాం. దాని మీద 30.5 4 ఇంచ్ మార్జిన్ ఉన్నది మధ్యలో. అది మన అప్రోక్స్ డాట్ పాయింట్ అండి. అది ఈ మార్కింగ్ కదలదు, అక్కడనే అప్రోక్స్ డాట్ పాయింట్ అక్కడనే వస్తుంది. కొలుద్దాం మళ్ళీ ఒకసారి. 7.5 బ్యాక్ తీసేద్దాం. ఇక్కడ 7.5 పెట్టినాం. చూడండి 30.5 15.5. ఇది మార్కింగ్ వేసుకుందాం. బ్యాక్ వరుద్దాం. బ్యాక్ మార్కింగ్ తీసినాం. ఇప్పుడు మనం దానికంటే 5 ఇంచ్ కిందికి వద్దండి. ఇదే మార్కింగ్తో చెస్ట్లో కమ్మర్లో 1/2 ఇంచు, చెస్ట్ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్లో అపెక్స్ చెస్ట్లో 1/2 ఇంచు ఫరక్ ఉన్నది. అందుకోసం ఇందులో ఆర్మోర్లో ఎక్కువ మార్జిన్ కట్ చేయలేమండి. సైడ్ మార్జిన్ అయిపోయింది. ఇప్పుడు
పోనాచి మార్కింగ్ పెట్టి కత్తిద్దామండి. ఇది ఇప్పుడు మనం చూడండి. కత్తిరిచేద్దాం ఇప్పుడు. ఇక్కడ స్ట్రేట్గా ఇదిగో కొంచెం క్రాస్లో వస్తుందండి. అది పైన మార్కింగ్ నుంచి కట్టేయాలండి. పైన మార్కింగ్ నుంచి ఇక్కడ నుంచి కింది దాకా పాయింట్స్ కింద దించిన మాన్లా కలపాలి. ఇక్కడ కొద్దిగా ధ్యానంతో కత్తియాలండి. కొద్దిగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చిన్నగా అవుతుంది. నేను కొలుస్తాను, అట్లా మీరు కూడా కొలిచి కత్తించుకోండి ఒకసారి. ఇది అప్పర్ చెస్ట్ మార్కింగ్ అండి. దీన్ని కూడా అప్పర్ చెస్ట్ మార్కింగ్ వేద్దాం. ఇప్పుడు ఫ్రంట్కి వేద్దామండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ మీద ఫ్రంట్ వరిసి అప్పర్ చెస్ట్ మార్కింగ్ వేద్దాం. అప్పర్ చెస్ట్ మనకు 30 కావాలండి. 28.5 ఉంది ఫిట్టింగ్ మెజర్. అంటే 1.5 కలపాలా, 30 అవుతుంది. ఇప్పుడు 30కి ఎంత వస్తుంది మన దగ్గర? 7.5 ఫ్రంట్ కలవాలి. ఇప్పుడు ఇంత కుట్టులో పోతుంది. 7.5 12 ఇలా 12 పెట్టినామా. ఇక్కడ 30 ఈ కుట్టు మార్జిన్. ఇప్పుడు దీంతో కలిపేద్దాం. ఇది కదండి. వచ్చేసి 30.5. ఇప్పుడు ముందు ఆర్మల్ లూజ్ అండి. 6 పావుదాకా 7 రావాలి. 13.5 సగం పావుదాకా 7. ఇది కుట్టు మార్జిన్. కుట్లు అయింది 3 ఇంచులు. చూడండి, ఇలా కుట్టు మార్జిన్ ఇలా పావుదాకా 7. ఇప్పుడు ఆర్మల్ పని ఇది కూడా పావుదాకా 7. చూడండి ఇంకోసారి. పావుదాకా 7. అది ఒక పాయింట్ తక్కువ. చూడండి 13.5. ఇంత మార్జిన్ కట్టించేద్దాం మనం. ఇంకా సింపుల్ కటింగ్ అండి నాది. ఇది మధ్యలో అపెక్స్ డాట్ అండి. అది చూడండి. ఇప్పుడు అపెక్స్ డాట్ నుంచి పైన భాగాన్ని కొలుద్దాం. ఇప్పుడు మనం చూడండి సరిగ్గా వచ్చేసింది. అప్పర్ చెస్ట్ వచ్చేసింది. ఆర్మల్ లూజ్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు అపెక్స్ చెస్ట్ ఇంకా నడుము కొలుద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసింది 30. 30.5 ఇప్పుడు మనకు కొలవాలి. ఇప్పుడు అపెక్స్ చెస్ట్ అండి. ఇప్పుడు అది మనకు అపెక్స్ చెస్ట్ కూడా మనకు వచ్చేసింది ఆల్రెడీ. మనకు అపెక్స్ చెస్ట్తోనే మనకు ప్రిన్సెస్ కట్ తీసినాము. 7.5 ఇక్కడ దాకా 10 కుట్టు మార్జిన్ పెట్టేసి చూడండి
30.5 కుట్టు మార్జిన్ అది. ఇప్పుడు కొద్దిగా షేప్ ఇద్దామండి. ఇంకా అందులో ఇది అయిపోయింది. నడుము అండి 24, 24లో 6, 4వ భాగం 6 బ్యాక్లో వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ కూడా రెడీ ఉంది. ఫ్రంట్లో ఇంత కుట్టు మార్జిన్ పోయింది. ఇక్కడ దాకా పట్టి దాకా 8.5. ఇప్పుడు 8.5 ఇక్కడ పెడదాం. 24లో సగం 12, ఇంకా 1/2 మార్జిన్. ఓకే, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఇది ఎవరు చూపించారు. 7.5లో 3వ భాగం 2.5. ఇప్పుడు 2.5 ఇక్కడ పెడదాం. చూడండి, ఇంత లోపలనే మనకు ప్రిన్సెస్ కట్ షేప్ రావాలండి. అది చూడండి ఎట్లా తీస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇంతే ఎందుకు పెట్టాలి అనేది. ఎడిటింగ్లో కొద్దిగా మిస్టేక్ అయింది, అందుకే రిపీట్ చూపిస్తున్నానండి. 6, 8.5, 12.5. ఎందుకంటే మొత్తం ఉంచితే గంట పైన అవుతుందండి వీడియో, అందుకోసం ఎడిటింగ్ చేయబడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది షేప్. ప్రిన్సెస్ కట్ షేప్ ఎట్లా వచ్చింది చూడండి. ఎక్కడ కూడా మీరు అందాజుతో పెట్టేది అవసరం లేదండి. చూడండి ఎంత మంచి షేప్ వచ్చేసింది. ఇంకా కొద్దిగా తీసేద్దాం ఇక్కడ నుంచి, ఇంకా అందంగా కనిపిస్తుంది. అందాజుతో పెట్టేది లేదు, అన్ని కొలతలతోనే వస్తాయండి. ఇంకేం ఎక్కడ అందాజుతో పెట్టేది అవసరమే లేదు. ఇది అపెక్స్ డాట్ పాయింట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం కింది భాగం కొలుద్దామండి. పైన భాగం మన సరిగా వచ్చింది. పైన భాగం సరిగా వచ్చేసింది. అలాగే ఇప్పుడు కింది భాగం కొలుద్దామండి. చూడండి ఏం ఎక్క తక్కువ ఉన్నది తీసేద్దాం. ఇప్పుడు ఇంత పెరిగిందండి, ఇది తీసేద్దాం. ఇప్పుడు చెట్టుగా కొట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పడదామండి. దీని మీద సైడ్ లెక్క తక్క రాకుండా చూడండి ఎగ్దం ఓకే ఉంది. ఇక్కడ ఏం చేసే అవసరం లేదు, అంటే మనం ముందే కత్తించుకున్నాం. అక్కడ ఇంకా ఖాళీ అంటే షేప్ కలిపితే సరిపోయాలి. అయిపోయిందండి ప్రిన్సెస్ కట్. ఎంత ఈజీగా ఉంది ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసుడు, ఈజీ ఉంది. అర్థం కాకపోతే కష్టం. అది అర్థమైన తర్వాత మాత్రం అందరికీ ఈజీ అనిపిస్తుంది అండి. ఇది
ఇది కానండి. ఇప్పుడు మనం చేతులు కత్తిరిద్దామండి. 11.5 చేతి పొడి ఉందండి. 8 ఇంచులు చేతి లూజింగ్ ఉందండి. మోరీ 11.5 578 అండి. 6 ఇంచులకు ఒక్క సూట్ తక్కువ. సో 11.5 558 అండి. అది 578 కాదు, 558 అండి. అది ఇలా 578 పెట్టాలండి. 1.5 మార్జిన్ మనది. 578 7.5, అలాగే 7.5 578 7.5 అది ఫోల్డ్ చేసుకున్నామండి. మన చేతి పొడి 11.5, కానీ 11.5 సరిపోతలేదు. కింద బార్డర్ ఉంది, బార్డర్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మాత్రం చేతు తక్కువనే కట్టిస్తున్నానండి. నేను తెలితే అంతా అది కింద బార్డర్ ఉంది చేతులకు. చేతి బార్డర్తో మళ్ళీ నేను కటింగ్ చేసుకుంటానండి. చేతి బార్డర్ చూసి 11.5 ఉంది, కానీ వెళ్తలేదు కాబట్టి ఇప్పుడు తక్కువ చేద్దాం. 10.5 11.5 అంటే ఒక 2 ఇంచులు తక్కువ అవుతుందండి. బార్డర్లో నేను అడ్జస్ట్ చేసుకుంటానండి అది కుట్టేటప్పుడు. $578 అండి. అది 578, అందులో సగం 578 అండి. ఇందులో సగం ఇది. ఇక్కడ 8 ఇంచులండి. కొద్దిగా ఎక్కువ పెట్టాను నేను, ఎందుకంటే ముంగట అడ్జస్ట్మెంట్ చేసింది కొద్దిగా లూజ్ ఉంటే బాగుంటుందని. 578 షేప్ స్కూల్తో షేప్ తీసుకున్నామండి చేతులకు. ఇక్కడ ఒక లైన్ కొట్టుకుందాం. ఇప్పుడు సెంటర్ తీద్దామని బ్యాక్ పెట్టాను, ఫ్రంట్ పెట్టామండి. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్తో సెంటర్ తీద్దామంటే 7.5 పావు ఇంచుతో తీయాలండి. పావు ఇంచే చూడండి వచ్చేసింది షేప్. కట్టించుకుందాం దీన్ని ఫస్ట్. ఇంకెక్కడ 1.5 మార్కింగ్ వేయలేదండి, వేస్తాను ఇప్పుడు. 1.5 సైడ్ మార్కింగ్, 1.5 సైడ్ మార్కింగ్ అండి. అది గీత కొట్టుకుందాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే ఇంకా ముంగట మంచి మంచి వీడియోలు పెడతానండి. దీని తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సెస్ కట్టే కొలతతో ఎట్లా తిరగాలని చూస్తాను. మా మెజర్మెంట్ బ్లౌజ్ ఉందండి నా దగ్గర, కస్టమర్ది వచ్చింది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే వేస్తానండి. ఇది మా మెజర్మెంట్ ఉండే, నాకు కస్టమర్ మెజర్మెంట్ ఇచ్చారండి, దాంతో అది కటింగ్ చేసుకుంటూ వీడియో చేశానండి. ఇది చూడండి ఎంత మంచిగా ఫ్రంట్ షేప్ వచ్చేసింది. ఎక్కడ కూడా మీకు కొలతలు లేకుండా కుట్టద్దండి. అన్నిట్లో కొలత దొరుకుతాయండి. ప్రతి దానికి కొలతలు ఉన్నాయి.
అన్నీ అందరు యూట్యూబ్లో చెప్పినట్టు నేను చెప్పానండి. అది చూడండి, మనం బ్యాక్ కత్తించినాం, బ్యాక్తోనే రౌండింగ్ వస్తుందండి. దానికే ఉంటుందండి, దాన్ని మనం వేరే చెయ్యరాదు. చూడండి ఎంత మంచి షేప్ వచ్చింది. చూడండి, ఏ యూట్యూబర్ చెప్పని విధంగా నేను చెప్పాను. అందరు కత్తిరించి పెట్టేసుకుంటారు, కానీ ఎక్కడి నుంచి ఎంత కలుస్తుందా లేదా, హార్మోల్ రౌండ్ కలుస్తుందా లేదా ఎవరు చూపించారండి. నేను చూస్తాను, చూడండి. ఇది ఫ్రంట్ బ్యాక్ అండి. ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడిది ఫ్రంట్, ఇక్కడిది బ్యాకు, ఇంకా మధ్యలో చెట్క కొట్టుకున్నాం కదండి, చెట్క మార్కింగ్ అది. చూడండి, బ్యాక్ రౌండ్ కలిసేసింది. ఒక్క పాయింట్ ఎక్క వస్తుందండి, ఒక్క పాయింట్ ఎక్క వచ్చింది. అది చేతుల్లో తోడం జీరా వస్తుందండి, జీరాలో సరిపోతుంది అది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కు ఫ్రంట్ సైడ్ కొలుద్దామండి. ఇంత కుట్లా పోతుంది అది. చూడండి, రౌండ్ కలిసింది. ఎక్కడ ఎంత మంచిగా రౌండ్ కలిసింది చూడండి. ఇక్కడ మార్కింగ్ చేశానండి, మార్కింగ్ చేశాను. ఇక్కడ కూడా కుట్టు మార్జిన్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కలపండి. చూడండి, ఇందులో కూడా ఒక్క పాయింట్ తక్కువ వచ్చిందండి, ఒకటే పాయింట్ తక్కువ వచ్చింది. అది చేతులు ఎక్కించేటప్పుడు లూజ్గా అయిపోతుందండి అది.